నగరకల్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి తెలిపారు. లైబ్రరీ, అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని 3 నెలల్లో చేపడతామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి నగరకల్లో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి విద్య, భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శోభారాణి, ఉపాధ్యాయులు తమ పాఠశాలలో డ్రైనేజీ సమస్య ఉందని, అంతేకాక విద్యార్థులు బట్టలు ఉతుక్కునేందుకు వాషింగ్ ఏరియా కావాలని, అలాగే 2 అదనపు తరగతి గదులను, లైబ్రరీ మంజూరు చెయ్యాలని విన్నవించగా ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ డ్రైనేజీ సమస్యను, వాష్ ఏరియా సమస్యను తక్షణమే పరిష్కరించాలని నగర్కల్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. లైబ్రరీ, అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని 3 నెలల్లో చేపడతామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.